అనాదిగా ఈ సృష్టిలో కాలం మారినా యుగాలు మారినా మారని ఒక శక్తి ఉంది. అది భక్తికి ప్రతిఫలంగా నిలిచి ఆంజనేయుడి మహిమ. సప్త చిరంజీవులలో ఒకడైన హనుమంతుడు రామనామాన్ని హృదయంలో దాచుకొని ఇప్పటికీ భూమిపై సంచరిస్తూనే ఉన్నాడని పురాణాలు చెబుతాయి. కలియుగంలో ఆయన ఆరాధన ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ యుగంలో మనిషి బలహీనతలు ఎక్కువ, కానీ హనుమ భక్తికి ఫలితం మాత్రం అత్యంత వేగంగా లభిస్తుందని విశ్వాసం. ఎవరు నిజమైన భక్తితో ఆయనను పిలిచినా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆయన సహాయం అందుతుందని అనుభవించిన వారు చెబుతారు. హిమాలయాల లోతుల్లో మానవ కళ్ళకు దొరకని ఒక దివ్య ప్రదేశం ఉందని ఋషులు చెప్పిన మాటలలో ఒక రహస్యం దాగి ఉంది. అదే గంధమాదన పర్వతం. ఈ పర్వతం సాధారణ పర్వతం కాదు, దేవతల నడకలతో పవిత్రమైనది, ఋషుల తపస్సులతో ప్రకాశించినది. కైలాస పర్వతానికి ఉత్తరాన, మానవ సరోవరానికి సమీపంగా భూమి మీదే ఉన్నప్పటికీ సాధారణ మనుషులు చేరలేని స్థితిలో ఉంది. అక్కడికి చేరాలంటే కేవలం శరీర బలం సరిపోదు, పవిత్రమైన మనసు, అచంచలమైన భక్తి అవసరం. పురాణాలు చెబుతున్నాయి, ఈ గంధమాదన పర్వతం యక్షులు, కిన్నరులు, అప్సరస నివాసంగా ఉండేదని, అక్కడి గాలి కూడా మంత్రాల భక్తితో నిండి ఉంటుందని, కొందరు మహర్షులు ఇప్పటికీ అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారని విశ్వాసం. అదే ప్రదేశంలో ఒక అజ్ఞాత రూపంలో హనుమంతుడు నివసిస్తున్నాడని, ఆయన యోగ స్థితిలో ఉండి భక్తుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడని చెబుతారు. రామాయణం తర్వాత రాముడు తన అవతారం ముగించుకొని వైకుంఠానికి వెళ్లే ముందు హనుమంతుడిని పిలిచాడని కదా. భూమిపై ధర్మాన్ని కాపాడుతూ, నా పేరు నిలబెడుతూ నీవు అక్కడే ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చాడట. ఆ మాటకు వంగిన హనుమంతుడు ఈ కలియుగం ముగిసే వరకు భూమిని విడిచి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. మహాభారతంలో కూడా ఒక అద్భుత ఘట్టముంది. అది భీముడి అహంకారాన్ని అణిచిన సందర్భం. ఒకసారి ద్రౌపది కోరిక మేరకు సుగంధ పుష్పం కోసం భీముడు గంధమాదన పర్వతం వైపు ప్రయాణించాడు. అతని బలంపై అతనికి అపారమైన గర్వం. మార్గమధ్యంలో ఒక ముసలి వానరం తన తోకను దారికి అడ్డంగా వేసుకుని పడుకుంది. భీముడు కోపంతో, నీ తోకను తొలగించు అని ఆజ్ఞాపించాడు. ఆ వానరం నవ్వుతూ, నేను బలహీనుడిని, నువ్వే తీసివేయి అని అన్నది. భీముడు తన సంపూర్ణ బలంతో ఉపయోగించి తన తోకను ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యంగా అతనికి అది కదలలేదు. ఒక్క క్షణంలో అతని గర్వం కూలిపోయింది. అతను అర్థం చేసుకున్నాడు, ఇది సాధారణ వానరం కాదు. వినయంత నమస్కరించి, దేవా, మీ అసలు రూపం చూపించండి అని ప్రార్థించాడు. ఆ వెంటనే ఆ వానరం మహాకాయంగా మారి తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. అదే ఆంజనేయుడు. భీముడి అహంకారాన్ని తొలగించి నిజమైన శక్తి వినయంలోనే ఉందని బోధించాడు. ఈ కథలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. హనుమంతుడు ఎక్కడో దూరంలో లేడు, ఆయన భూమిపైన ఉన్నాడు. కానీ ఆయనను చూడగలిగేది కేవలం నిజమైన భక్తి మాత్రమే. గంధమాదన పర్వతం ఆయన నివాసంగా ఉండవచ్చు, కానీ ఆయన శక్తి ప్రతి భక్తుకి హృదయంలో ఉంది. కలియుగంలో మనిషి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు, భయం, ఆందోళన, నిరాశ. కానీ ఒకసారి శ్రీరామ్ అని నమ్మకంతో పిలిస్తే ఆ శబ్దం హనుమంతుడికి చేరుతుందని నమ్మకం. ఆయన కనిపించకపోయినా ఆయన సహాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ధర్మంతో జీవిస్తూ నిస్వార్థంగా హనుమను ఆరాధించేవారు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట గంధమాదన పర్వతం మీద ఒక మహాశక్తి ఇంకా మన కోసం కాపలా కాస్తూనే ఉంది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.